Christmas! Ho ho ho! Merry Christmas! క్రిస్మస్ ట్రీస్ సినిమాకు సంబంధించిన షూటింగ్లు కానీ పోర్చుగీస్ ఆర్టికల్ చచ్చా పచ్చా ఏంద్రా ఇది హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సిటిఆర్ రైడర్ ప్రసాద్. మన వీడియోస్ రావడం అయితే చాలా రోజులు అయితే అయిపోయింది. సో నేనే కొంచెం వర్క్లో బిజీ అయిపోయి నేనైతే వీడియో అయితే చేయలేదు. ఈరోజు అయితే 24th డిసెంబర్. సో ఇక్కడ గోవాలో ఎక్కువగా క్రిస్మస్కి అయితే మేము ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఎక్కువ ఇస్తారు. ప్రతి ఒక్క ఇంట్లోనూ క్రిస్మస్ హడావిడి ఇవంతా అయితే జరుగుతుంది. సో అవంతా మనం చూద్దాము. గోవాలో వచ్చేసి ఇక్కడ ఎలా అయితే సెలబ్రేషన్ చేస్తారు అనేది ఇక్కడ మనం అయితే చూద్దాము. ముఖ్యంగా చర్చిలు ఎలా డెకరేషన్ చేస్తారు అండ్ ఇక్కడ ఒక పండగ వాతావరణం అనేది ఎలా ఉంది అనేసి మీకు నా కళ్ళతో మీకు అయితే చూపిస్తాను అన్నమాట. సో మీకు కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాను. సో నాతో కలిసి ఇంకా రైడ్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఇంకా చక్కని అనేసి రెడీ అయ్యేసి ఇంకా మనము మన బైక్తో ఒక అలా రౌండ్ అయితే వెళ్ళేసి వద్దాము. సో ఫైనల్గా మన రైడ్ అయితే స్టార్ట్. సో టైం వచ్చేసి చూడొచ్చు 5:30 24 సండే. సో మన గోవాలో పండగ వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాము. మన బైక్ అయితే ఇదో ఇక్కడ ఉంది బైక్. సో ఇదే అన్నమాట మన బగీరా. చూడండి ఎంత డర్టీగా అయితే ఉన్నాడో. సో రేపైతే నేను సర్వీస్కి అయితే ఇస్తాను. ఓకే, ఫుల్ రైడింగ్ అయితే ఎక్కువగా ఉండదు అనుకుంటున్నా. ఎక్కడ చూసినా గోవా స్మార్ట్ సిటీ అయితే చేస్తున్నారు అన్నమాట. సో అందుకనేసి పైప్ లైనింగ్ అంతా చేస్తున్నారు. సో రోడ్ అంతా వచ్చేసి కొంచెం గుంతలలాగా ఉండొచ్చు. మనకి లో లైట్లో వచ్చేసి కెమెరా అయితే ఎక్కువగా క్లారిటీగా అయితే కనిపించదు అన్నమాట. సో అందుకనేసి కొంచెం ముందరగానే చూపిస్తూ ఉన్నాను. ఎక్కువగా రైట్ అయితే నేను చూపించలేకపోవచ్చు. గోవాలో వీధులు అండ్ చర్చెస్ డెకరేషన్స్, సో ఇవంతా మనమైతే చూడబోతున్నాం. ట్రాఫిక్ అయితే లైట్గా ఉండదు. సో మనకి స్టార్టింగే చూడవచ్చు రైట్ సైడ్ క్రిస్మస్ ట్రీస్, ఓహో డెకరేషన్స్. మనకు రష్యాలో అయితే ఇంకా ఈ క్రిస్మస్ సూపర్గా ఉండొచ్చు. పోరా రే, రష్యాలో అయితే ఎక్కువగా మనకి క్రిస్మస్ పండుగ అయితే బాగుంటుంది. ఎందుకంటే అక్కడ వచ్చేసి ఫుల్ స్నో అయితే పడుతూ ఉంటుంది అన్నమాట. సో అందుకు అక్కడ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది మనకి చూడటానికి ఆ క్లైమేట్ కానీ ఇవంతా కూడా. ఈ చర్చి కనిపిస్తూ ఉంది కదా, ఇది వచ్చేసి ఇమాక్యులేట్ కాన్సెప్షన్ చర్చ్ అనేసి కూడా చెప్తారు. అండ్ సింపుల్గా వచ్చేసి వైట్ చర్చ్ అనేసి పిలుస్తారు అన్నమాట. సో ఇక్కడ మెయిన్ పంజీలో ప్రోగ్రామ్స్ అంతా జరుగుతుంది. మంచి అట్రాక్షన్ చర్చ్ అన్నమాట ఇది మాత్రము. అండ్ సినిమా షూటింగ్స్ కానీ ఇక్కడ ఎక్కువగా జరిగిందన్నమాట. సినిమాకు సంబంధించిన షూటింగ్లు కానీ ఎక్కువగా జరిగిందన్నమాట. సో ఇంకా కొంచెం డార్క్ అయితే మాత్రం వస్తాము, అప్పుడు చూపిస్తాను లైటింగ్స్ అంతా కూడా. సో ఇది మనం ఈరోజంతా కంప్లీట్గా వచ్చేసి చర్చ్ మొత్తం అయితే కవర్ చేద్దాం అనుకుంటున్నా. పంజీలో మోస్ట్లీ అండ్ నార్త్ సైడు అంతగా బాగుండదు అక్కడ డిస్కో. చూద్దాం నార్త్ సైడ్ కానీ వెళ్దాము.
అంతకుముందు పెట్రోల్ అయితే పట్టుకోవాలి. సో ఇదన్నమాట. సో ఇంకా ఫుల్ రష్ అయితే అవుతుంది అనుకుంటున్నా. లైటింగ్స్ అయితే వేస్తున్నారు, చూడొచ్చు. లైటింగ్స్ అంతా కూడా చూడవచ్చు. ఇక్కడ చాలా మూవీస్ అంతా కూడా తీశారన్నమాట. సో చూడవచ్చు. చిన్న నైట్ లెక్చర్ ప్రోగ్రామ్ కూడా ఉండదు అక్కడ. అరేంజ్మెంట్ అంతా కూడా ఉండదు, చూడొచ్చు. కొంచెం దగ్గర అయితే వెళ్తాను. సో ఇక్కడ నుంచి అయితే మనకి సరిగ్గా కనిపించదు అన్నమాట. ఇది ఇంకా అలాగే ముందు వచ్చేసి క్రిస్మస్ ట్రీ అయితే ఉండదు. మన బ్యాక్ సైడ్ ఇక్కడ చార్లో అయితే ఏసీ పెట్టి అయితే ఉన్నారు. ఎందుకంటే చిన్న ప్రోగ్రామ్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది మాత్రం తెలియదు. ఇంకా అలాగే బ్యాక్ సైడ్ అయితే చూడవచ్చు మనం. మనకి వచ్చేసి క్రిస్మస్ ట్రీ అయితే ఉండదు. లైటింగ్స్ అయితే కూడా చిన్న స్టార్ లైట్లు మాత్రం ఎక్సలెంట్గా ఉండదు ఇక్కడ అంతా కూడా చూడవచ్చు పైన. ఇంకా ఇక్కడి నుంచి వచ్చేసి మనము ఓల్డ్ గోవా చర్చికి అయితే వెళ్దాము. అక్కడ ఎలా ప్రోగ్రామ్ అయితే ఎలా డెకరేషన్ అయితే చేస్తున్నారో అయితే చూద్దాము. సో ఇక్కడి నుంచి మనకి ఒక 10 కిలోమీటర్ ఉంది. సో 10 కిలోమీటర్ మన బైక్తో రైడ్ అయితే చేద్దాం. సో అక్కడంతా డెకరేషన్ ఎలా ఉందో చూద్దాం. ఆడ వేసి ఓల్డ్ గోవా వచ్చి జేవిఆర్ యొక్క డెడ్ బాడీ ఉన్నది అక్కడే అన్నమాట. సో చూద్దాము అక్కడ వచ్చేసి ఎలా డెకరేషన్ అయితే చేసిండారో. సెయింట్ ఫ్రాన్సిస్ జేవిఆర్. ట్రాఫిక్ అయితే మాత్రం ఫుల్గా ఉండదు. ఇది వచ్చేసి క్రిస్మస్ కదా, ఎక్కువ క్రౌడ్ అయితే ఉంటుంది అన్నమాట. ఇంకా న్యూ ఇయర్ వరకు కూడా అలాగే ఉంటుంది. మొత్తం పార్టీ వేర్ కదా, అందుకనేసి. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఓల్డ్ గోవా చర్చికి అయితే ఉన్నాము. సో ఇది వచ్చేసి కసినో లైన్. సో ఇదంతా కూడా చూడవచ్చు. గ్యాంబ్లింగ్ గేమ్స్ అంతా జరుగుతుంది అన్నమాట షిప్లో. ఇది వచ్చేసి ఫేమస్ కసినో, ఇది బిగ్ డాడీ మాత్రము. సో ఇదేనమాట సెయింట్ ఫ్రాన్సిస్ జేవిఆర్ యొక్క డెడ్ బాడీ అయితే ఉండదు. సో ఆల్రెడీ నేను వీడియో అయితే పెట్టినాను. సో ఆ వీడియో కానీ ఎవరైనా చూడకుండా ఉంటే ఆ వీడియో అయితే చూడండి, బాగుంటుంది. అదన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి ఒక 10 కిలోమీటర్ 11 కిలోమీటర్ ఉంటుంది. అదే ఇప్పుడు ఒక చర్చి అయితే మనం చూసేసినాము. సో ఇంకొక చర్చి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. సో అక్కడ ఏ విధమైన డెకరేషన్లు అయితే ఉండదు చూద్దాము. గోవాలో వచ్చేసి నేను మీకు వన్ సైడ్ పార్ట్ అయితే చూపిస్తూ ఉన్నాను. సో గోవాలో ఓన్లీ చర్చెస్ మాత్రమే కాదు, పార్టీ వేవ్ కానీ ఉండదు అన్నమాట. సో అవంతా కూడా చూడాలంటే కూడా చూడవచ్చు అన్నమాట. క్లబ్ కానీ పబ్బులు కానీ చాలా ఉండదు అన్నమాట. సో అవంతా కూడా వెళ్ళేసి మీరు డ్యాన్స్ కానీ ఇంకా ఎంజాయ్మెంట్ కానీ చేసుకోవచ్చు. సో అవంతా కూడా ఉంటుంది. సో దానికంతా ఏముంటుంది అంటే నార్మల్గా వచ్చేసి ఎంట్రీ ఫీజు అయితే ఉంటుంది వాటికంతా వెళ్ళాలంటే.
ఈరోజు అయితే క్రిస్మస్ స్పెషల్ కాబట్టి ఫ్రీ ఎంట్రీ అయితే కూడా ఉంటుంది అన్నమాట. ఓపెన్ క్లబ్బులు కానీ ఉంటుంది. సో అక్కడంతా కూడా వెళ్ళేసి మనం ఎంజాయ్ అయితే చేసేసి రావచ్చు. సో వెళ్ళాలని ఉంటే మాత్రమే. ఇప్పుడంతా వచ్చేసి మీకు వాయిస్ అంతా మంచి క్లారిటీగా వినిపిస్తూ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే నేను వచ్చేసి మైక్ అయితే తీసుకున్నాను అన్నమాట. మైక్ సో డిజైన్ ఇన్ఫో అనే వెబ్సైట్ ద్వారా అయితే నేను ఆర్డర్ చేసుకున్నాను. సో దాంట్లోనే తక్కువగా ఉండింది ఫస్ట్. దాంట్లోనే అయితే తీసుకున్నాను అన్నమాట. 4100 రూపీస్ అయితే అయింది నాకు, డెలివరీ ఛార్జ్తో కూడా కలిపి. సో అదన్నమాట. సో మైక్ అంతా కూడా వర్క్ అవుతూ ఉంది. సో నేనైతే కొత్త వెబ్సైట్ అనేసి అయితే కొంతవరకు భయపడినాను, వస్తుందా రాదా అనేసి. సో ఫైనల్ వచ్చింది. సో మీరంతా కూడా అన్బాక్సింగ్ అయితే కూడా చూడవచ్చు, నేను పెడతాను. అలా అన్నమాట. మా ఫ్రెండే అన్బాక్స్ చేస్తాను అనేసి. సో ఆ క్లిప్ అయితే కూడా మీరు చూడవచ్చు. అదన్నమాట. ఇప్పుడైతే నేను స్పీడ్లో అయితే వెళ్తూ ఉన్నాను. సో మీకంతా బాగా క్లారిటీగా వినిపిస్తూ ఉందా చూడాలి. నాకైతే తెలియదు, ఏమంటే ఎడిటింగ్ చేసేటప్పుడు దాన్ని తెలుస్తుంది. అదే అన్నమాట. సో మీకంతా బాగా వినిపిస్తూ ఉంటుంది అని అనుకుంటున్నా. ఎందుకంటే మైక్ సూపర్ అన్నమాట. అది ఇంత డబ్బు ఖర్చు పెడితే బాగా వినిపించకపోతే ఎట్టా. ఇక్కడ వచ్చేసి స్మార్ట్ సిటీ అయింది కాబట్టి ఎక్కువగా సిగ్నల్ జంపింగ్స్ అంతా కూడా పెనాల్టీ అయితే ఉంటుంది. డైరెక్ట్ మన మొబైల్కి అయితే మెసేజ్ వచ్చేస్తుంది అన్నమాట. వైజర్ వేసుకునేస్తే కొంతవరకు ఆ లైటింగ్ ఫోకస్ వచ్చేసి అలాగే కంటికే పడతా ఉంది కదా, అది వచ్చేసి ఇంకా ఎక్కువగా రోడ్డు క్లారిటీగా అయితే కనిపించదు అన్నమాట. కనిపిస్తలే ఎక్కువగా చెప్పాలంటే. ఇంకా వైజర్ తీసేసి అయితే మనము వెళ్ళొచ్చు. కానీ ఏమంటే వైజర్ తీసేస్తే ఎక్కువగా గాలి సౌండే వినిపిస్తూ ఉంటుంది. సో అందుకనేసి వైజర్ క్లోజ్ చేసేసి అయితే మాట్లాడితే బాగుంటుంది అంతే. ఆల్మోస్ట్ ఆల్ చూద్దాము ఎన్ని చర్చెస్ నేను కవర్ చేస్తానో తెలియదు. సో మనకి ఈ ఓల్డ్ గోవా చర్చ్ అయితేనే ఇంకొకటి కరంజలిలో మిరామార్ దగ్గర ఇంకొక మంచి పురాతనమైన చర్చ్ అయితే ఉండదు. అది వచ్చేసి బిల్డ్ చేసింది వచ్చేసి పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ రాట్లా అయ్యోత పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ చచ్చా పచ్చ ఏంద్రా ఇది, ఇలా అయితే లాభం లేదు. పోర్చుగీస్ ఆర్కిటెక్చర్ పచ్చ రాట్లా వదిలే. ఓల్డ్ గోవా చర్చి దగ్గరికి అయితే మనం వచ్చేసినాము, చూడవచ్చు. ఇక్కడ అయితే ఎక్కువగా అంతగా ఏమీ లైటింగ్స్ అయితే ఏమీ లేదు, ఎందుకంటే క్లోజ్ అన్నమాట. సో ఇది ఓన్లీ నార్మల్ డేస్లో కూడా తెల్లవారి 9 నుంచి సాయంకాలం 5 వరకు మాత్రమే ఇది ఓపెన్లో ఉంటుంది అన్నమాట. సో సేమ్ ఈరోజు కానీ అలాగే ఉండదు. కానీ మనకి ఇక్కడ మెయిన్ గేట్ అయితే క్లోజ్ చేసి ఉన్నారు కదా, ఇంకొకటి బ్యాక్ సైడ్ కానీ చర్చ్ అయితే ఉంటుంది అన్నమాట. అక్కడ అయితే ఉంటుంది ఓపెన్లో. ఇక్కడ మెయిన్ గేట్ అయితే క్లోజ్లో అయితే ఉండదు కదా, అది వచ్చేసి టూరిస్ట్ వచ్చేసి లోపలికి రాకూడదు అనేసి మాత్రమే. ఇంకొకటి బ్యాక్ సైడ్ ఇంకొక దారి అయితే ఉంటుంది. సో ఆ దారి ద్వారా లోకల్ పీపుల్ మాత్రము వెళ్ళడానికి ఉంటుంది అన్నమాట. ఇక్కడ లోపల ఎంట్రీలో కూడా ఆరాధన కానీ చేసుకుని రావచ్చు, అదన్నమాట. సో ఫస్ట్ నేను వచ్చిన చర్చి. థ్యాంక్ యూ జీసస్, యేసు రక్తమే జయం. సో ఇంకా ఇక్కడ ఎంట్రీ లేదు కాబట్టి మనము వేరే చర్చికి అయితే వెళ్ళబోతున్నాం. అదే ఇందాక చెప్పినాను కదా, సో ఆ చర్చికి అయితే వెళ్తూ ఉన్నాం మనము. సో ఇక్కడి నుంచి సో మళ్ళీ ఇంకా ఒక 10 కిలోమీటర్. నేను ఎక్కువగా నైట్లో వచ్చేసి బ్లాగ్ అయితే చేయలేను, ఎందుకంటే లో లైటింగ్లో వచ్చేసి మనకి ఏమీ అంతగా కనిపించదు అన్నమాట.
మామూలుగానే డిమ్గా ఉంటుంది, ఇంకా డిమ్గా అయిపోతుంది అన్నమాట. సో అందుకనేసి సో డైరెక్ట్గా ఇంకా చర్చి దగ్గరికి వెళ్ళేసి అయితే నేను చూపిస్తాను. సో కరంజలి చర్చ్, రోజరీ చర్చ్ అన్నమాట. సో నార్మల్గా నేను వెళ్ళే చర్చ్. ఉన్నాయినా, ఓకే, థ్యాంక్ యూ. హైవేకి అయితే వచ్చేసినాము. సో అమ్మా, సో ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఒక 10 కిలోమీటర్ బ్యాక్. ఆ తర్వాత ఫైనల్ ఇంకొకటి నార్త్ సైడ్ అయితే వెళ్దాం అనుకొని ఉన్నాను. నార్త్ సైడ్ ఒక 2 చర్చిలు మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. సో ఆ 2 చర్చిలు అయితే మీకు నేను చూపిస్తాను. ఓకే, ఇవి వచ్చేసి మనము మార్కెట్ లోపల అయితే వస్తున్నాము. సో ఇక్కడ అంతా షాపులు అంతా చూడొచ్చు. అంతా మార్కెట్ అన్నమాట. ఇంకా ముందుకు వెళ్తే కూడా మనకి డెకరేషన్ కావాల్సిన ఐటమ్స్ అంతా కూడా దొరుకుతుంది. సో ఇలాగే అన్నమాట. మనకు ఇంకొక చర్చికి రోజరీ చర్చికి అయితే వెళ్తూ ఉన్నాము మనం ఇప్పుడు. అంతా కూడా చూడొచ్చు. ఇక్కడ అంతా కొన్ని షాప్స్ అన్నమాట. సో ఇది డాన్ బాస్కో స్కూల్ అండ్ చర్చిగా. సో ఇదన్నమాట, ఇది చూడవచ్చు. మంచి డెకరేషన్ ఉండదు. ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో నైట్ 11 o'clock ఇక్కడ ప్రోగ్రామ్ కూడా ఉండదు అన్నమాట. సో మనకి ఈ చర్చికి కూడా వెళ్తూ ఉంటాను నేను మామూలుగా. రోడ్ వచ్చి డొక్కులు ఎక్కువగా ఉండదు, ఎందుకంటే పైప్ లైన్స్ అంతా వేస్తూ ఉన్నారన్నమాట. సో సిటీలో, సో అందుకనేసి ఫుల్ డొక్కులు అయితే ఎక్కువగా ఉండదు రోడ్డు. చిన్న చిన్న మందిరాలు అయితే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక చర్చ్, రోజరీ చర్చ్. చూడవచ్చు, ఎక్కడ చూసినా ఈవెంట్ ఉంటుంది. సో నైట్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. చూడవచ్చు. మనం వచ్చేసి నార్త్ సైడ్లో చర్చికి అయితే వెళ్దాము, చర్చి లోపలికే. ఓకేనా? ఫైనల్గా మనము కరంజలి చర్చికి అయితే వచ్చేసినాము. సో చూడవచ్చు, ఇది చాలా పురాతనమైన చర్చి. పోర్చుగల్ వారి ఆర్కిటెక్చర్తో కట్టినారు అన్నమాట ఇది. సో ఇది చూడవచ్చు, రోజరీ చర్చ్. ఇక్కడ కానీ ప్రోగ్రామ్ అయితే నడుస్తుంది. సో అందరూ వెయిటింగ్ అన్నమాట. ఈరోజు నైట్ చాలా బాగుంటుంది. నైట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. ఇడుగు మనము ఇదంతా ప్రసంగాలు జరుగుతుంది. సో ఇదన్నమాట చర్చ్. చూడవచ్చు, సెంట్ మైకిల్ చర్చ్. ఇక్కడ ఇది వచ్చేసి ఎప్పుడైతే కట్టినారంటే 1544, అంటే 15వ శతాబ్దంలో కట్టినారన్నమాట. 1544లో కట్టినారన్నమాట. అక్కడ బోర్డులోనే మనకు మెన్షన్ అయితే చేసినారు. సో నేను జూమ్ అయితే చూపిస్తాను, చూడండి. ఇదన్నమాట. సో అక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ అయితే జరుగుతూ ఉంది. సో ఇంకొకటి కల్చరల్ యాక్టివిటీస్ వచ్చేసి ఇక్కడ జరుగుతూ ఉంది అన్నమాట అక్కడ. సో వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు మనము. సో ప్రోగ్రామ్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మ్యాక్సిమము 10:30, 11 o'clock అనుకుంటాను. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి మనకి చూడవచ్చు 7:45 అయితే అవుతా ఉంది. సో రూమ్లో డిన్నర్ అయితే చేసుకునేసి నార్త్ సైడ్లో అయితే వెళ్దాం. అక్కడ చర్చ్ కానీ సూపర్గా ఉంటుంది. అంటే అక్కడ
ఫెసిలిటీస్ కానీ మనం చర్చి లోపలికి అయితే కూడా నేను చూపిస్తాను అన్నమాట. చూద్దాం. సో అందరు పిల్లలంతా వెళ్తూ ఉన్నారు, కొంతమంది. ఇంకా మనమైతే వెళ్దాము. సో ఊరికే టైం వేస్ట్ చేయకుండా డిన్నర్ ముగించుకునేసి మనము నార్త్ సైడ్ అయితే వెళ్దాము. ఓకేనా? రోడ్ అంతా చూడండి ఎంత బాగుందో. రోడ్ అంతా స్టార్లతో కట్టేసి చాలా బాగుంది కదా. సో చూడొచ్చు, కనిపిస్తూ ఉంటుంది అనుకుంటున్నా. పూర్తిగా రోడ్డు మొత్తం అలాగే ఉంది. ఎంత బాగుంది కదా ఇవన్నమాట. Merry Christmas! Ho, ho, ho! Merry Christmas! ఇక్కడ చూడండి, ఇంటి ముందర ఎంత పెద్ద క్రిస్మస్ ట్రీ అనా, చాలా బాగుంది కదా. సర్కిల్లో చూడండి, ఇది ఏ మాదిరిగా డెకరేషన్ ఉండదు. సో ఈ రూట్లో చూడవచ్చు, ఎక్సలెంట్గా ఉంది. అంతా ఫొటోస్. ఇక్కడ చూడండి సెట్టింగ్ ఎలా ఉందో. ఇప్పుడు వచ్చేసి మనము నార్త్ సైడ్లో ఉన్న చర్చిని అయితే చూడడానికి వెళ్తున్నాము. సో చాలా చిన్న చిన్న మందిరాలు అయితే ఉండదు ఏడగాని, దాన్ని వచ్చేసి చప్పల్ అనేసి పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చి నార్త్ సైడ్ అన్నమాట. కలంగూడు సైడ్ అయితే ఉండదు అన్నమాట అది. సో అది చూద్దాము. బాగుంది అది చర్చి, కానీ లోపలికి అయితే వెళ్ళలేదు. సో మనం ఉండేది వచ్చేసి పంజిమ్లో ఉంటాము. సో నార్త్కి అయితే నేను చర్చి లోపల అయితే వెళ్ళలేదు. సో ఆ చర్చి బాగుంది చూడటానికి. సో అందుకే మీకు అందరికీ దాన్ని చూపించాలనేసి నేనైతే వెళ్తున్నాను. సో ఇదే అన్నమాట. గబ్బున నడి రోడ్లో నిలబెట్టున్నాం. ఇంకా ఇక్కడి నుంచి మనకి వచ్చేసి ఒక 7-8 కిలోమీటర్ ఉండొచ్చు మేబీ. నేనైతే మ్యాప్ కానీ యూజ్ చేయటం లేదు, ఎందుకంటే ఇంకా రూట్ అయితే నాకు తెలుసు కాబట్టి, ఇంతకు ముందే వెళ్ళి వచ్చినాను కాబట్టి నేను వచ్చేసి మ్యాప్ అయితే యూజ్ చేయటం లేదు. ఫైనల్గా మనము కలంగుట్ రోడ్ అయితే వచ్చేసినాము. సో ఇది సర్కిల్ అన్నమాట మెయిన్. సో ఇక్కడి నుంచే మనకి ఒక 1 కిలోమీటర్ ఉండవచ్చు అనుకుంటా మేబీ చర్చి దగ్గరికి. ఇక్కడ మనకి రైట్ సైడ్ ఒక చర్చి, ఒక చర్చి ఉండదు. సరే చూసుకొని వద్దాము. ఇది అన్నమాట చర్చి అయితే. ఇక్కడైతే నో ఎంట్రీ, చర్చ్ అయితే ఓపెన్ అయితే లేదు. సో క్లోజ్, కానీ ఎక్సలెంట్గా ఉంటుంది డే టైంలో. అండ్ ఇంకొకటి పెద్ద చర్చ్ అయితే ఉండదు. సో మనం ఆడికి అయితే వెళ్దాము. సో ఫోటోషూట్ కోసం వెళ్తూ ఉన్నారు, కానీ లైటింగ్ కూడా లేదు. ఊరికి ఎందుకు అడిగి రావడం. మనం వచ్చేసి ఇంకొక పెద్ద చర్చ్ ఉండదు, ఆడికి వెళ్దాము. ఇక్కడ వచ్చేసి ఓన్లీ ఫోటోషూట్ మాత్రం తీసుకుంటున్నారు, కానీ లైటింగ్ కూడా లేదు.
లైట్ లేకుండా ఎంత బాగుండదు కదా. సో అదన్నమాట. చర్చి దగ్గరికి అయితే మనం వచ్చేసినాము. ఇంకొక 2-3 మినిట్స్ మనము చర్చి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. ఈ చర్చి మంచిగా ఉంటుంది, ఇది చూడటానికి బాగుంది. ఇది చర్చి మాత్రము చూడవచ్చు. చర్చి ఇదన్నమాట. ప్రోగ్రామ్ అంతా కూడా జరుగుతూ ఉంది. మనము లోపలికి ఎలా వెళ్ళాలో లోపలికి వెళ్దాం మనం. ఇంకా ఫ్రెండ్స్, మనకి బ్యాడ్ లక్ ఏమంటే ఎవరో పొలిటీషియన్ ఉన్నాడంట. ఈ పోలీసులు ఇక్కడ ఉన్నారు కదా, వీళ్ళు ఇన్విటేషన్ ఉంటేనే లోపలికి వదులుతారని చెప్పేసినారు. సో అందుకనేసి పోగలేదు. ఇన్విటేషన్ ఉంటేనే వదులుతారన్నారు. సో మనకి దగ్గర ఇన్విటేషన్ అయితే లేదు. సో ఇంకొకసారి ఎప్పుడైనా వస్తాను కదా, అప్పుడు లోపలికి వెళ్ళేసి అయితే నేను చూపిస్తాను. మామూలుగా వెళ్ళే చర్చికి అయితే వెళ్దాము, రోజరీ చర్చికి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇన్విటేషన్ లేదనేసినారు. 11 గంటలకి మాస్ మిస్ అవుతుంది ఏమో. సో ఇంకా ఇక్కడ కానీ 11 గంటలకు స్టార్ట్, ఇంకా హాఫ్ అన్ అవర్ ఉండదు మనకి కరెక్ట్గా. సో 11 గంటలకి మాస్ ఇస్తారు అది. సో మనం ఉంటే బాగున్నాయి. ఇప్పుడు 10:28 అయితే అవుతా ఉంది. సో మనకి 11 గంటలకంతా మనం పంజీలో చేరిపోయి చర్చి లోపలికి అయితే వెళ్ళిపోతే మనము మాస్ అయితే తీసుకోవచ్చు. సో లేట్ అయింది అంటే మాస్ తీసుకోలేము. సో చూద్దాం ఏమవుతుందో ఎట్ట అవుతుందో చూద్దాము. సో అదన్నమాట. సెక్యూరిటీ ఎక్కువగా ఉన్నారు పోలీసులు. సో అందుకనేసి వదలటల. ఎవరు ఉన్నారో తెలియదు. పొలిటీషియను, గోవా పొలిటీషియన్ అనుకుంటా. ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. షట్. సరిగ్గా మనము ఈరోజు వచ్చేసి కరెక్ట్గా ఎన్ని చర్చిలు అయితే వెళ్ళినాము చూడటానికి, దగ్గరగా 1, 2, 5 చర్చిలు అయితే నేను మీకు చూపించాను గోవాలో. సో పంజీలో అండ్ ఇక్కడ గోవాలో వస్తాయి. పంజీలోది ఇంకొకటి. అరే స్టార్ట్ అయిందిరా, ఇక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, అప్పుడే లైట్ వేయలేదు కదా, ఇప్పుడు లైట్ వేసి ఉన్నారు. సో 11 గంటలు చాలా మంది అయితే వెళ్తూ ఉన్నారు. సో చూడవచ్చు. చాలా అందంగా ఉంది కదా చర్చి, సూపర్గా ఉంది కదా లైటింగ్తో. అప్పుడే నేను ఇక్కడికే వచ్చినాను కదా, అప్పుడు లైటింగ్ లేదన్నమాట. సో ఇప్పుడు అయితే లైటింగ్ ఎక్సలెంట్గా ఉంది. సో లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. బాగుండలా
చర్చి వచ్చి లైటింగ్తో సూపర్గా ఉంది కదా, చూడవచ్చు బ్యాక్ సైడ్ అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇలా ఉంటే మనము ఇంకా మాస్ తీసుకునేట్టుగా లేదు. సో ఇక్కడ వచ్చేసి లైటింగ్ అయితే చూసినారు కదా, బాగుంది కదా చర్చ్ అయితే. ఇంకా మనం పంజీకి అయితే వెళ్ళిపోతాము. సో అప్పుడే మనకి లైటింగ్స్ ఏమీ లేకుండా ఉండింది. సో ఇప్పుడైతే లైటింగ్స్ ఫైనల్గా మనము అయితే చూసేసినాము చర్చిని అయితే. ఇక్కడ నుంచి ఇంకా పంజీకి అయితే వెళ్దాము. ఆడ మనకి మాస్ ఉంటే తీసుకుందాము. ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ సాటర్డే అయితే, ఎవరి సాటర్డే సండే అయితే ఇస్తారన్నమాట. సో ఇప్పుడు మిస్ అయితే కూడా పర్లేదు, సాటర్డే మనకి ఉండదు. ఇప్పుడు మనం వచ్చేసి బాగా టీచర్స్ లైన్కి అయితే వచ్చున్నాము. ఈరోజు నైట్ ఇక్కడ అంతా ఎలా ఉందో అట్టే ముందుకు వెళ్ళేస్తే మనకి వచ్చేసి బాగా బీచ్ అయితే వస్తుంది. సో ముందుకైతే వెళ్ళేసి అయితే చూద్దాం. సైడ్లో అంతా టాటూస్ అండ్ షాపింగ్ మాల్స్, డెకరేషన్స్, మసాజ్ సెంటర్ అంతా చూడవచ్చు. ఈ స్ట్రీట్ వచ్చేసి ఫుల్ ఎప్పుడు బిజీగా ఉంటుంది అన్నమాట. చూడండి టాటూ చేసుకుంటున్నారు, అయ్యో అనేసి. ఇది ఎప్పుడు వచ్చేసి బిజీగా ఉంటుంది ఈ స్ట్రీట్ మొత్తము. సో ముందర బీచ్ కూడా ఉండదు. సో బీచ్ కానీ చూద్దాము. చూడవచ్చు డిస్కోలు అంతా ఉండదు కానీ ఇక్కడ సాంగులకు వచ్చేసి కాపీ రేట్ క్లెయిమ్ వస్తుంది అనేసి అయితే నేను వాయిస్ అనేది తక్కువ చేస్తాను. ఫుల్ డిస్కోలు, ఫుల్ డాన్స్. ఇవంతా ఒక్కలు. డిస్కో ఎంట్రీ, ఇది ఎంట్రీ ఫీజు ఉంటుంది అన్నమాట. ఇదంతా ఇది వచ్చేసి బీచ్ ఎంట్రీ అన్నమాట. ఇక్కడంతా చూడవచ్చు టేబుల్ వేసుకునేసి, టేబుల్ బుకింగ్ అన్నమాట. ఇది డిన్నర్ కానీ చేసుకోవచ్చు అన్నమాట. సో లైటింగ్స్ ఇవంతా ఉండదు ఫుల్. ఆ లాస్ట్ నుంచి మనకి లాస్ట్ వరకు కూడా ఉండదు, ఈ బ్యాక్ సైడ్ అన్నమాట. సో అలాగే ఇటు సైడ్ చూస్తే ఇక్కడ సముద్రం అన్నమాట. సో ముందరకైతే వెళ్దాము. నైట్ కాబట్టి మనకి సరిగా సముద్రం అయితే కనిపించడం లేదు. ఇక్కడ అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు అంతా షేకులు అంటూ ఉండదు. ఇదిగో బాగా బీచ్ అనేసి బోర్డు అయితే ఉంది. మనం కూడా ఎగిరేసి వచ్చేద్దామా? బీచ్ ముందర మనకి క్రిస్మస్ సంబంధించిన ఫొటోస్ ఉంటుంది.
చూడొచ్చు క్రిస్మస్ సంబంధించిన యేసు ప్రభు బెత్లెహేములో పుట్టాడు అన్నది ఒక మనకి ఇదంతా వేసి చూపించున్నారు. ఇంకా పంజికి అయితే వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి. ఓకే, టైం లేదు. है सुना है पूरी धरती तू चलाता है, मेरी भी सुन ली ये रज मुझे घर बुलाता है, भगवान ये कहाँ है तू, हे खुदा ये कहाँ है तू. ఇంకా మనకి ఈ హై బీమ్లు వేసుకొని వస్తారు ముననాయనలో. ఈ హై బీమ్లు వేసుకొని వస్తారు, కళ్ళే కనిపించదు. మనం కానీ ఇచ్చినాం అనుకో హై బీమ్, వాళ్ళకి కళ్ళు కనిపించదు. అట్లీస్ట్ కొంచెమైనా ఇది ఉండాలి, సెన్స్ ఉండాలి కొంచెమైనా. మీకు అందరికీ ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వండి. సో ఇంకా ఫైనల్లో మనము వచ్చేసినాము. ఇంకా వెళ్ళేసి పడక వేసేద్దాం. ఓకే, బాయ్ బగేరా, గుడ్ నైట్.